ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈరోజు మరలా మీ ముందు రావడానికి దేవుడు సహాయం చేశాడు. మొన్న మద్యం త్రాగడం మంచిదేనా అనేటువంటి అంశం మీద మాట్లాడుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు చర్చించాం. దేవుడు సహాయం చేశాడు. దాంట్లోనే మరి రెండవ భాగంగా మీ దగ్గరికి రోజు మరొక అంశాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. గమనించాలి అందరూ కూడా. మరి మద్యం త్రాగడం మంచిదేనా అనేటువంటి అంశం మీద మాట్లాడాం. అయితే మద్యం గురించి అది తాగితే ఎలా ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథంలో ఏం రాయబడింది, పాత నిబంధన గ్రంథంలో ఏం రాయబడింది అనే విషయాలు కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా క్రొత్త నిబంధన గ్రంథంలో మరి పౌలు గారు లేఖలు రాస్తూ పత్రికలు ఏం మాట్లాడారో సార్ చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే మత్తులై ఉండొద్దు, మత్తులుగా ఉండొద్దు అన్నాడు. మరలా రెఫరెన్స్ చెప్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మత్తులై ఉండొద్దు అని అన్నాడు. అది ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు ప్రస్తావించాడు. అదేవిధంగా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, త్రాగుబోతులుగా ఉండొద్దు అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో త్రాగుబోతులుగా ఉండొద్దు అని అన్నాడు. ఓకేనండి. మరలా అదేవిధంగా చూస్తే తిమోతి గారికి రాసిన మొదటి లేఖలో ఆయన అన్నాడు 3వ అధ్యాయం 8వ వచనంలో, మద్యపానాసక్తులే అంటే ఆరాటం వద్దు మద్యం గురించి. అంటే కొంతమంది సాయంత్రం అయితే 4 పీకుతుంది కదా, అలా ఉండొద్దు అని అన్నాడు. మరలా పేతురు గారు అయితే ఆయన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో అయితే త్రాగుబోతుల విందుల్లోనికి వెళ్ళొద్దు అన్నాడు. చూడండి, కొంతమంది మామూలుగా ఉంటే కాలు చేయ ఒకదో, వాళ్ళు లోపలికి వేస్తే కనుక కాలు చేయ బాగా ఊగుద్ది. అవి విందులు చిందులు అంటారు కదండి, అలాంటి వాటిలో ఉండొద్దు అని పేతురు గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు. సంఘంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ త్రాగుబోతులుగా ఉండొద్దు అని అన్నాడు, మత్తులై ఉండొద్దు అని అన్నారు. దాని గురించి ఓవర్ థింకింగ్ వద్దని అన్నారు. ఇది ఉండొద్దు ఉండొద్దు ఉండొద్దని. మరి పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే అసలు మందు తాగితే, మద్యం తాగితే ఏమవుతుంది అనేటువంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి. అవేంటనంటే చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో ఎవరికి శ్రమ అనంటే మందు బాగా తయారు చేసేవాడికి, ఆ మందుని బాగా తాగేవాడికి శ్రమ అంట. ఏమండి, మద్యం తయారు చేసేవాడికి శ్రమే, అంటే పట్టించేవాడికి శ్రమే, అది బాగా తాగేవాడికి శ్రమేనని యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్తా ఉంది. కాబట్టి గమనించాలి. తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29, 30 వచనాలు చూస్తే 29 వచనంలో ఏమనుందంటే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, అంటే చూడండి మత్తులే పడిపోతుంటారు కదా, అది ఎవరికి మంద దృష్టి, అంటే వాళ్ళకి భవిష్యత్తు గురించినటువంటి అవగాహన పెద్ద ఉండదు. అంటే దునపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటారు. కుటుంబాన్ని కానీ వాటిని పట్టించుకోరు. వాళ్ళు భవిష్యత్తును గురించినటువంటి వాళ్ళకి ఏమీ ఉండదండి. ఎవరికనంటే మద్యము త్రాగే వాళ్ళకి, తాగుబోతులకి అని సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో సొలొమోను గారు చెప్తా ఉన్నారు. శ్రమలు, దుఃఖాలు, చింతలు, హేతువు లేని గాయాలు, అంటే అనవసరమైన దెబ్బలు తింటాం నూరు జారి. కాబట్టి అది చెప్పాడు. అదే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 1వ వచనంలో మద్యము అల్లరి పుట్టిస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది అని చెప్పాడు. ఎవరండి? సొలొమోను గారు. కాబట్టి కొత్త నిబంధనలేనేమో ఉండొద్దు, చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పారు. పాత నిబంధనలు అయితే దాని పర్యావసనాలు ముందే చెప్పారు. ఎట్లా అంటే మద్యము అల్లరి పుట్టిస్తుందని, దెబ్బలాటలు పుట్టిస్తుందని, ఏమంటే శ్రమ కలిగిస్తుందని, యాక్సిడెంట్లు అవుతాయని, ఏమంటే కుటుంబాలను పట్టించుకోకుండా ఉంటారని, రకరకాల శ్రమలు వచ్చి పడతాయని, కుటుంబం చిన్నాభిన్నాలు అవుతాయని, చింపురుగుడ్లు ధరింపజేస్తుందని, ఇంకా అనేకమైన రెఫరెన్స్ ఉన్నాయి. కానీ కొన్నే మీ మధ్యకి తీసుకురావడం జరిగింది. ప్రేమైన వాళ్ళరా గమనించండి. మద్యము కొంచెమే పుచ్చుకుంటాం, లేకపోతే బైబుల్ ఎలా రాయబడి ఉంది అనేటువంటి విషయాలు ఆలోచించుకోకుండా అసలు అది మన లోపలికి వెళ్తే మనమేమవుతాం, మన కుటుంబాలు ఏమవుతాయి అనే విషయాలు కూడా ఆలోచన చేస్తే గనక మద్యము గురించి మనం జాగ్రత్తగా ఉంటాము. అలా ఉండాలని బైబిల్ ఏం చెప్తుందనే విషయాలు మీ మధ్యకి తీసుకొచ్చాం. దేవుడు అలాగున మన హృదయాలను స్థిరపరిచి మనల్ని మద్యముకు దూరముగా ఉంచుదురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్.